इलेक्ट्रिक ट्रांसफार्मर की वजह से एक शख्स की गई जान। तफसीलात के मुताबिक कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 3 बालमराई अम्बेडकर नगर में बिहार के रहने वाले मंटू यादव, जिनकी उम्र 35 से 40 साल बताई जा रही है, पेशे से एक अड्डे पर लेबर का काम करते थे। आज सुबह किसी अनजान कॉन्ट्रैक्टर ने उन्हें बालमराई अम्बेडकर नगर से स्लैब डालने में इस्तेमाल होने वाली शीट को उठाने का काम दिया, जिसे वो कर रहे थे। इसी दौरान अचानक उनके हाथ की शीट वहां के ट्रांसफार्मर को जा लगी। उनकी मौके पर ही मौत हो गई। मोहल्ले वालों ने एम्बुलेंस की मदद से बॉडी को गांधी अस्पताल भिजाया और बताया कि कई दिनों से इस ट्रांसफार्मर के ताल्लुक से कई कंप्लेंट्स रेस किए गए हैं, लेकिन इलेक्ट्रिसिटी डिपार्टमेंट इसे नजरअंदाज कर रही है, जिसके बदौलत आज एक गरीब लेबर को अपनी जान को खोना पड़ा। रात में सेंटरिंग के चकले डाले तो रमेश अन्ना बोले, संतू बोले नक्को डालो बोल के, नक्को डालो बोले तो भी उन्हें डाला बराबर हो। आदमी डाला तो निकलने गया तो क्या ऐसा उठाने का, उठाओ बोल के गाड़ी में डालो बोला, गाड़ी से निकाल रहे तो ऊपर जाके अटक गया सेंटरिंग का। ऐसा चीखा बेचारे, एक चीज को पूरे हाथ में तक आँच निकली उसके, निकल के गिर गया तो भी उसका सेट क्या बोल रहा, नाटक कर रहा बोल रहा। कंट्रैक्टर क्या बोल रहा, नाटक कर रहा, मैं उसको फिक्स आया हूँ, हमारे हाथ में देखो जी आँच लग गई उसके। बोलो तो नहीं नाटक कर रहा हूँ, बोल रहा हूँ कितना बोला तो भी नहीं। अपन ये जंक्शन तो हटाना, छोटे छोटे बच्चे रहते, कभी भी कुछ भी हो सकता। हमेशा आधी रात को पी के भी आके आदमी क्या है जंक्शन को 2-4 जने पकड़ लिए, तभी हम ना बचाए जब उसको आदमियों को नको जा। बोलते रहते करंट वाले आए तो हमेशा बोलते रहते हम लोग, तो भी करंट वाले नहीं रहते थे, रिस्पॉन्ड नहीं देते, सुनते नहीं। बारिश ज्यादा हो समझो पूरी रोड पे अर्थिंग आ जाता, घरों में भी अर्थिंग आ जाती। वो जंक्शन निकालना जरूरी नहीं तो हटा के तो भी डालना कैसा भी। ఈ ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ గా ఉండడం వల్ల ఒక లేబరు ప్రమాదశాత్తు మరణించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత షార్ట్ తగిలింది, అంబులెన్స్ తీసుకెళ్ళారంటే బతికున్నాడు అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అతను చనిపోయాడండి. అది ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ ఉండి పిల్లర్కి వేసేటటువంటి ఒక ఐరన్ బాక్స్ పైకి లేపుతూ అది తగలడం వల్ల అతనికి షార్ట్ తగిలి చనిపోయిందని తెలిసింది. మరి ఈ ట్రాన్స్ఫార్మర్కు ఎటువంటి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించలేదు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు తిరుగుతుంటారు, ఇక్కడ మొత్తం పబ్లిక్ అంతా కూడా రన్నింగ్ పబ్లిక్ ఉంటుంది. ఇక్కడ మొత్తము ఇక్కడనే చాలా మట్టుకు షాపులు కానీ ఏవైనా కానీ మెయిన్ రోడ్ అన్నమాట. ఇది కమ్యూనికేటింగ్ మెయిన్ రోడ్డు రసూల్పురాకు అంబేద్కర్ నగర్ బాలంరాయికి నుంచి ప్యారడైస్ పోవడానికి మెయిన్ రోడ్ అయినటువంటి ఈ ప్రాంతంలో పబ్లిక్ చాలా తిరుగుతుంటారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటారు, ఉదయం పూట పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఉంటారు. మరి వర్షాకాలంలో ఇంకా ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్రౌండింగ్ లో కరెంటు కూడా షార్ట్ తగిలే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారా లేక ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు తీసి వేరే దగ్గర ఏర్పాటు చేస్తారా అనేది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం. మేము రీసెంట్ గా నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు పక్కిల్లు మాదే. దీనికన్నా 2-3 సార్లు పిల్లలు, మా చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో. అది మేము ఇంతకన్నా ముందు కూడా ఏ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. అది ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు, ఏం ప్రొటెక్షన్ కూడా లేదు. కొంచెం ఏమైనా ఏఈ వాళ్ళు కన్సిడర్ చేసి దానికి ఏమైనా చర్చలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గ్రౌండ్ ఎర్తింగ్ నడుస్తుంటే కూడా ఎర్తింగ్ తగులుతుంటుంది. ఒక్కోసారి వర్షాకాలం హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు మా ఇల్లు గోడలకు కొడితే షాక్ కొడుతుంటది. వీళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కపక్కే, అది కూడా షాక్ తగులుతుంటది. కొంచెం దీన్ని ఇనుప వస్తువులు ఏమి ముట్టుకున్నా షాక్ తగులుతూనే ఉంటుంది మా ఇళ్ళలో. కొంచెం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సిడర్ చేసి కొంచెం రెస్పాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. స్పాట్ లో చనిపోయింది అండి, ఇక్కడనే చనిపోయింది. 32 ఉంటాడు, మైగ్రేన్ ఆయన, బీఆర్ ఆయన వచ్చి వర్క్ చేస్తున్న సామాన్ కూడా అట్లనే ఉన్నాయి. మీరు చూడొచ్చు కూడా. లేదు సార్, వాళ్ళు బందోబస్తులు ఉన్నారు అన్నారు, వెళ్తున్నాను. మేము కంప్లైంట్ చేయడానికి మేము ప్రీవియస్ గా కూడా ఇచ్చాం మేడం. ఆ కేబుల్స్ కూడా చెప్పినాము. ఎప్పుడు ఇది ట్రాన్స్ఫార్మర్ ఇష్యూ ఉంటుంది, లోడ్ హెవీగా ఉండి ఈ సగం ఏరియా మొత్తం అవుతుంది. మళ్ళీ ఇది ఈ గ్రౌండ్ వర్షం చాలా పడనుకో ఈ భూమి మీద కూడా అర్థింగ్ కొడుతుంది. ఇది ఏరియా మొత్తం సర్కిల్ మొత్తం అది ఉంది అర్థింగ్ రోడ్. ఆ చుట్టుపక్కల మా ఇల్లు ఇదే మేడం, ఇది ఈ ఇల్లు మాదే. మా పిల్లల్ని కూడా అట్లకెళ్ళి పంపిస్తాం. ఈ గేట్ తీసుకొని లాస్ట్ వస్తే ప్లాస్టింగ్ ఏదో చేసి రావాలి ఉందా మేడం. ప్రీవియస్ గా మొన్న వచ్చినప్పుడు ఆ చుట్టూ వెళ్ళారు. నేను చెప్తాను మళ్ళీ మెల్ట్ అయి తీసేసి. ఈ అన్నం రెగ్యులర్ రెస్పాండ్ ఇస్తాడు. ఏమైనా అడుగుతాడే ఇట్లా ప్రాబ్లం ఉందంటే వచ్చి మాకు రెస్పాండ్ ఇస్తాడు. ఇంతకన్నా ముందంటే ఆయనతో కూడా రెస్పాండ్ లేకుండా
ఈవెన్ మనం 500 మీటర్స్ ఏమైనా షిఫ్టింగ్ ఆప్షన్ ఉంటే కూడా అది కూడా చూడండి మేడం, కొంచెం కన్సిడర్ చేయండి. అవును, అది కూడా మేము తప్పని అంటలేం మేడం, కొంచెం మీరు కూడా చూడండి. ఇది పోల్ వేసి పైనకి స్లాబ్ వేసి అట్లనే ట్రై చేయండి, కొంచెం పైనకి షిఫ్ట్ చేయడానికి. చిన్న సైజ్ లో ఉంటాయా?